ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే దేశంలోనే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ మధ్య రిజర్వేషన్ల రగడ రగిలిపోతోంది. కారణం బీజేపీ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ప్రజలకు చేరవేస్తోంది. ఏమని? మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని చాలా స్పష్టంగా, వాళ్ళకి నష్టమైనా సరే, ఓటు పడకపోయినా సరే, వాళ్ళు అనుకున్నది చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఇవాళ ముస్లింల రిజర్వేషన్స్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రధాని మోదీ చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి లోతేంటో మనం అర్థం చేసుకోగలిగితే ఇవాళ జాతీయంగా రిజర్వేషన్స్ అనేది ఏ స్థాయిలో చర్చింపబడుతున్నది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం కుల గణన ద్వారానే రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ ఆలోచన. ఈ ఆలోచనకు నేపథ్యం ఏంటి? అలాగే ఈ గణన జరిగిన తర్వాత రిజర్వేషన్స్లో మార్పు తీసుకురావాలి అని అంటే రాజ్యాంగబద్ధంగా 50% మించి చేయకూడదు అన్నటువంటి ఒక నిబంధన ఉన్న తర్వాత సుప్రీంకోర్టు వెరిడిక్ట్ ఇచ్చిన తర్వాత మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే మోర్ దాన్ 50% రిజర్వేషన్స్ ఇవ్వచ్చని స్పష్టీకరించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొండిగా ఇదే మాట చెప్తుంది అన్నటువంటి వాదన కూడా బీజేపీ నుంచి వస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ ధోరణి వల్ల రాష్ట్ర రైతులు నష్టపోతున్నారా? మరొక విషయం, బండి సంజయ్ వ్యాఖ్యల్లో బీఆర్ఎస్ పతనం కేవలం కేటీఆర్ అహంభావం వల్లే జరిగింది అన్నటువంటి మాట కూడా విన్నాం. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయం చూసినప్పుడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేక్ వీడియోలు తెర మీదకి రావటం, రెండోది ఫోన్ ట్యాపింగ్లతో గత ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అన్నటువంటి ఆలోచన కూడా ప్రజల్లో కలుగుతుందేమో అన్నటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎనీహౌ దీని మీదే చర్చ. ఈ చర్చలో మనతో పాటు కిషోర్ రెడ్డి గారు బీజేపీ నేత, పుష్పలీల గారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నేత. ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినందుకు, అలాగే పార్టిసిపేట్ చేసినందుకు. అమ్మాయి ఎలా ఉన్నారు మాజీ మంత్రి గారు? బాగున్నానండి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి. ఒకటి ఫేక్ వీడియో. ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు పుష్పలీల గారు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఘంటాపదంగా చెప్తున్నారు. నిందితులు ఎవరు అని ప్రశ్నించుకుంటే ఎవరికైతే నోటీసులు వచ్చాయో పీసీసీ అధ్యక్షుడికి వచ్చాయి అంటారా, లేక తెలంగాణ ముఖ్యమంత్రికి వచ్చిందంటారా, లేక మిగతా వాళ్ళకి వచ్చిందా లేదా అన్నది సెకండరీ. బట్ ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుందా? ఎలా తీసుకుందాం? ఇప్పుడు మోడీ భారతదేశం అంతా చేస్తున్న పని ఇదే. ఎంత చేసినా, ఎన్ని ఈడీ కేసులు పెట్టినా, ఎన్ని చెప్పినా అసలు మూలాధారం ఆయననే. పార్లమెంట్ లో అవన్నీ కూడా పెగాసెసే అని అక్కడ కూడా పార్లమెంట్ లో గొడవ జరిగినప్పుడు అసలు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. కానీ అక్కడ పార్లమెంట్ లో వీళ్ళు మెజార్టీ కాబట్టి అక్కడ ప్రతిపక్షాల నోరు మోసేశారు. ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అంటే అక్కడి నుంచి మొదలైన కథ అంతా వ్యవహారమంతా ఇది కేంద్రంలో ఉన్న మంత్రులకు తెలియదా, హోంమంత్రికి తెలియదా? రాష్ట్రాల నిఘా కూడా తప్పిపోయిందంటే ఏం జరుగుతుంది? అసలు కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ఏ రకమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది అంటే ఒక ప్రధానమంత్రి అనుకుంటే ఒక గుజరాత్ వరకే ముఖ్యమంత్రా, లేకపోతే మిగతా దగ్గర రాష్ట్రాలకు సంబంధించిన వాడు కాదా అనేది మనకు డౌట్ వస్తుంది. సో ఈయన చేసే తప్పులన్నీ కూడా ఇప్పుడు ఏదో అవంటారు చూడండి, కొంగజపం చేస్తున్నట్టుగా ఈయన మాట్లాడే మాటల్ని ఇప్పుడు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కూడా ఎప్పుడు కూడా ప్రధానమంత్రి లెవెల్లో వచ్చి ఒక ఎలక్షన్స్ లో వచ్చి క్యాంపెయినింగ్ లో స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ఒక ముఖ్యమంత్రి గారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి గురించి ఆయన వచ్చి నన్ను అడిగాడు, నేను ఆయనను అసలు నా పార్టీలో వద్దన్నాను అనేసి ఒక వారం 10 రోజుల ముందు ఎలక్షన్ ముందు వచ్చి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం, అప్పుడున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం అనేది ఆయన ఏ రకమైన రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడన్నది ఒకటి. రెండోది, కవితను అరెస్ట్ చేయట్లేదు అని అన్నప్పుడు ఈ ఎలక్షన్
ఎలక్షన్ లో మళ్ళీ అదేదో పెద్ద మనకి జరుగుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గెలిస్తే ఒక స్ట్రాటజీ, గెలవకపోతే ఇంకో స్ట్రాటజీ అనుకున్నాడు. ఇవి రెండు దెబ్బ కొట్టాయి కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో మరి ఈడీ కేసులైనా ఇంత బాగా ఈడీ ప్రెజర్ తో ఉన్న సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఆ రోజున్న వ్యవస్థలో అందరికి పెద్ద వచ్చిన డౌట్. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఆయన మాట్లాడడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా అదే లెవెల్లో వస్తారు. ఒక ముఖ్యమంత్రి వదలట్లేదు, మొత్తం రాష్ట్రానే కాదు దేశాన్ని మొత్తం అంతా కూడా తన కబంధ హస్తాల్లో చేసుకున్న ఒక బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా నియంతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ భారతదేశ చరిత్రలో అంటే అది మన మోడీ ప్రధానమంత్రి. ఈ బీజేపీ పార్టీ ఈసారి నిజమండి, ఈసారి గనక మోడీ గెలిస్తే ఈ దేశంలో ఎంత పెద్ద అరాచకాలే కాకుండా, నేను చెప్తున్నాను కదా మీరు మాట్లాడే రిజర్వేషన్ కేంద్రంగా రాజకీయం ఎత్తేస్తుందని 100%. ఇది కాదన్నా అవునన్నా మీరు ఛానల్లో ఎంత బాగా మాట్లాడినా ఆయన మాటలు మీరు నమ్మాలంటే మీలాంటి ఛానల్ ఎవరైనా నమ్మినా, మీరు ఎన్ని డిస్కషన్స్ పెట్టినా ప్రజలకు మాత్రం నమ్మకం లేదు. ముఖ్యంగా మా దళితులకు అంతగానో లేదు. ఎందుకు అంటే దానికి నిదర్శనమే కృష్ణమాదిగా పోయి ఒక దళితుడే ఉండి బీజేపీ అంటే ఒక పార్టీలో ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీలో వెళ్ళేసి ఏబిసికి వర్గీకరణ విషయంలో వెళ్ళేసి ఆయన దగ్గర చేరినప్పుడే ఈయన ఏ రకమైన మా ఎస్సీల పట్ల ఏ రకమైన గేమ్ ఆడుతున్నారు అది మనకు అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ఇదే కాదు, మనకు ఆయన ఇస్తున్న వాగ్దానాలు ఏమన్నా ఒకటి నెరవేర్చకపోగా ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా దేవుడిని నిందించొద్దు, అసలు రాముడే దేవుడు, దాన్ని పట్టుకొని రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఇది మాట్లాడినా కూడా ఈయన అంబేద్కర్ పేరు ఏమండి అంటరానితనం అనేది భారతదేశంలో తెచ్చింది ఎవరండి? వీళ్ళే కదా. ఇప్పుడు ఒకసారి ప్రధానమంత్రి గారు మున్సిపల్ ఉద్యోగులని కాళ్ళు కడిగి నెత్తిన పెట్టుకుని కడిగి మీద జల్లుకున్నాడు. అంత పాప ప్రక్షాళన అయిపోయిందా అని నేను అడుగుతున్నాను. సఫాయి కర్మచారి వ్యవస్థ ఈ రోజు కనుక మా జాతి కాదు మా ఎస్సీలందరూ కనుక కళ్ళు తెరిస్తే మీరెక్కడ ఉంటారు, మీ పరిస్థితులు ఏంటి అని నిలదీస్తే లెవెల్ ఇప్పుడు మాకు చైతన్యం వచ్చింది. సో ఒక పక్కన ఏ పవర్ లో ఉన్న ముఖ్యమంత్రులని టార్గెట్ చేసుకుంటూ ఈ రకంగా చేయడం అనేది చేతగాని లెవెల్లో ఒక ప్రధానమంత్రికి ఇంటెలిజెన్స్ లో ఫెయిల్యూర్ అవుతున్నారు కాబట్టి, గ్రాఫ్ పడిపోయింది కాబట్టి, ఓడిపోతున్నాడు కాబట్టి ఈ రకమైన పిచ్చి పిచ్చి అన్ని చేసుకుంటా ఒక ముఖ్యమంత్రి ఈ ఎలక్షన్ పీరియడ్ లో ఆయన ఆఫీస్ మీద లేదా ముఖ్యమంత్రి మీద వేయడం అనేది ఎవరైనా భయపడతారనుకుంటున్నారా? అస్సలు ఆ పెగాసెస్ నుంచి ఆ ఢిల్లీ నుంచి నెట్వర్క్ లో ఏం జరిగినది కూడా మేము కూడా పరిశీలిస్తున్నాము. మీరు కూడా దాన్ని మేము కోర్టును సంప్రదిస్తాము. అసలు మోదీ ఏమైనా ఒక విషయం మరొక విషయం మీకు గుర్తు చేయాలి. మోత్కుపల్లి నరసింహులు గారు ఒకప్పుడు మీ క్యాబినెట్లో మీ కొలీగు అలాగే మీ సహచరుడు కూడా రాజకీయాల్లో ఆయన మాట్లాడుతున్నారు. బట్ మీరు కూడా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మీ సహచరుడిగా భావిస్తూ నేను ఆ మాట అన్నాను. ఎనీహౌ ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా, 80 లక్షల మంది మాదిగలు ఈ రాష్ట్రంలో ఉన్నారని ఆయన ఒక సంఖ్య చెప్తున్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. బట్ ఆయన కూడా మాట్లాడినటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అని చెప్తున్నారు. వాట్ డు యు సే? అసలు కాంగ్రెస్ లేకపోతే ఎస్సీలకు అన్టచబిలిటీ పోయేదా, ఈ జమీందార్ వ్యవస్థ పోయేదా, లేకపోతే వెట్టి చాకరీ పోయేదా, అసైన్మెంట్లు ల్యాండ్ వచ్చేవా? ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఇందిరమ్మ. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ దళితుల పట్ల ఈ రకమైన మంచి పనులు ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు కృష్ణమాదిగా కోవట్టుగా పనిచేసి ఆయన వెనకాల ఉన్నాడని నేను మొన్ననే మా గాంధీ భవన్ నుంచి కాదు ముందు నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. ఇదంతా కృష్ణమాది కోవట్లు. ఈయన ముందు ఏం చేశాడు, ఈయన వచ్చేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేశాడు. మొన్న ఎంత గతంలో ఉన్నాడేమో, మొన్న వచ్చేసి నాకు పోస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న కార్యకర్తలు అందరం కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నాం. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఈయన నేను సీనియర్ అంటే 5 సార్లు మంత్రిగా చేశాడు. ఏ మురుగ పెట్టారండి ఆయన? 30 ఏళ్ల నుంచి ఈయన ఉద్యమం చేశాడు. ఎవరికి న్యాయం చేశాడండి ఈయన? ఏం అడగలేకనా ప్రశ్నించకనా? వీళ్ళిద్దరు తోడు దంగలని నేను మొన్ననే చెప్పేశాను. అది రుజువు అయిపోయింది. మొన్న ఒక రోజు ధర్నా చేసిడేందో, ఆయన హాస్పిటల్ పడుడేందో, ఆయన దగ్గర కృష్ణమాదిగా పోవుడేందో, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గేమ్ అనేది మా అందరికి అర్థమైంది. రమ్మనండి. ఆయన ఎవరండి, వాళ్ళు ఎవరండి? మా పార్టీని గురించి 4 రోజుల ముందు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాదిగ జాతి గురించి మొత్తం ఓన్ టేకింగ్ అంతా తీసుకోవడానికి మేమందరం రాసిచ్చినామా? మాదిగలమంతా లేదా ఎస్సీలమంతా రాసిచ్చినామా? వీరిద్దరికే ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు చేసినంత ఆకృతాలు ఏ పార్టీతో ఎప్పుడు ఉంటాడో తెలియదు. కృష్ణమాదిగా ఎవరిని ఎప్పుడు బలి చేస్తాడో తెలీదు. ఇప్పుడట ఒక కమిటీ చేసినంత ప్రధానమంత్రి గొప్పడైపోయినా ఆ కమిటీ ఏంది నాయనా?
ఇంతకుముందు ఎన్ని కమిటీలు వేస్తే నువ్వు ఏం చేసినావని నేను ప్రశ్నించినందుక, ఒక ఆడబిడ్డగా ధైర్యంగా ప్రశ్నించినందుక. ఓకే పుష్పలీల ఇప్పుడు గారు, అన్ని కుట్ర రాజకీయాలు యా. చేస్తూ రేవంత్ రెడ్డి మీద పడుతున్నాడు. చాలు ఇక మోత్పల్లి ఆయన మీద చాలు, ఇక మనకి డిబేట్లోకి వెళ్దాం. అలాగే కిషోర్ రెడ్డి గారు, ఇవాళ ప్రధానమంత్రి వ్యాఖ్య చూసినప్పుడు 100% ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ అయ్యాడు అని భావించవచ్చా? ముందుగా రాజేంద్ర గారు, మీకు, పుష్పలీల గారికి, రామ్మూర్తి గారికి, మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. మీరు ఈరోజు సబ్జెక్ట్ ఆ ఫేక్ వీడియో, ఒరిజినల్ వీడియో ఇంతకుముందు అంతా నడుస్తోంది. నేను ఆ సబ్జెక్ట్ ఎవరైనా ఎత్తుతారు, మీరు ప్రశ్న అయితే అది అడిగారు, కానీ దాని గురించి అసలు రాలేదు. ఎందుకంటే అది క్లియర్గా ఏ విధంగా మార్ఫ్ చేశారనేది తెలుస్తోంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఇక నిజాలు చెప్తే గెలిచేది లేదు కాబట్టి కాంగ్రెస్ వారు అబద్ధాలకి ఉడిగట్టారు. ఇక బేసిక్గా వీడియోలు ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ చేసి అబద్ధపు ప్రచారాలు చేయడానికి క్లియర్గా హెజిటేషన్ లేకుండా, ఇంకా కొన్ని పదాలు వాడచ్చు కానీ నేను వాడను, ఇక డైరెక్ట్గా బ్లేటెంట్గా వాడుతున్నారండి. ఇప్పుడు దాని గురించి మీరు అడిగారు, సమాధానం అయితే రాలేదు. అంటే ఆబ్వియస్లీ ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచే ఇది పోస్ట్ అవ్వడం వల్ల వారే తయారు చేసి పోస్ట్ చేశారు అనేది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. నిన్న ఎవరైనా కానీ ఇట్లా దొంగ వీడియోలు, అబద్ధపు వీడియోలు, మన సమాజంలో కొన్ని వర్గాల మధ్య అపోహలు క్రియేట్ చేసే వీడియోలు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు గ్యారంటీగా ఏ ప్రభుత్వమైనా యాక్షన్ తీసుకోవాలని మనం అందరం కోరుకుంటాము. అదే యాక్షన్ నిన్న వచ్చారు, నోటీసులు ఇచ్చారు. అక్కడ ఏమీ పెద్ద విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఇదేదో చేసి అని కాదు, లీగల్ ప్రాసెస్ హ్యాస్ స్టార్టెడ్, అంతే కదా, లీగల్ ప్రాసెస్ మొదలుపెట్టారు. సో అవి కోర్టులకు వెళ్తాయి, మిగిలిన విచారణ జరుగుతుంది, దాని తర్వాత కోర్టులకు వెళ్తాయి, తేలుస్తారు. ఇంతలోపు ఎలక్షన్ కమిషన్కి కూడా ఈ వీడియోలు అందించడము, ఎందుకంటే వారు ఇప్పుడు ఎలక్షన్ల సమయం చెప్పి వారు ఏం స్టెప్స్ తీసుకోవాలో వారిని తీసుకోమని చెప్పి కోరడం జరుగుతుంది. సో మొత్తం మీదనైతే ఇక్కడైతే పెద్ద వింత అయితే ఏమీ జరగలేదు. అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే వీరు దొంగ ప్రచారానికి, అది కూడా మరీ హేయంగా, మరి అసహ్యంగా ఈ రిజర్వేషన్ల మీద ఎస్పెషల్లీ చెప్పింది ఒకటి, వారు చెప్పింది ఏంటి, మీరు ఒరిజినల్ వీడియో కూడా చూపిస్తున్నారు, ఫేక్ వీడియో అనేది కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు కావాలని తెలంగాణ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు అన్నటువంటి వాళ్ళ వ్యాఖ్య మీద, వాళ్ళ నిరసన మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎన్నికల మధ్యలో వెరీ సెన్సిటివ్ విషయం మీద ఫేక్ వీడియో, అది ఈరోజు సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్న సమయంలో, అండ్ ఒకప్పట్లాగా దూరదర్శన్ ఒకటే లేదు కదా కాంగ్రెస్ హయాంలో ఒకప్పుడు ఉన్నట్లుగా, ఇప్పుడు 100 ఛానళ్ళు ఉన్నాయి. ఎవరైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ వేస్తే దాదాపు జర్నలిస్టులు, ఈ ప్రముఖ అన్నది దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటమే ఇవాళ హాట్ టాపిక్ అవుతుంది. రెండోది, పుష్పలీల గారు మిమ్మల్ని ఒక మాట అడిగారు, యా బీజేపీ వాళ్ళకి గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ కనపడలేదా అని. కానీ ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నదా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కేంద్రాన్ని కానీ సిబిఐని కానీ ఎవరినైనా అభ్యర్థించారా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద అన్నది ఐ డోంట్ నో. పుష్పలీల గారికి తెలియాలి, మీకు తెలియాలి. కిషోర్ గారు, అది ఇంతవరకు అయితే వీరు, మీకు ఒక్క విషయం అండి, ఇదే విషయంలో కాదు, మేడిగడ్డ విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ విషయమైనా వేటిలలో అంతకుముందు కాంగ్రెస్ వారు లేదు, సిబిఐకి ఆల్రెడీ మేము అన్ని సాక్ష్యాలతో సహా సబ్మిట్ చేశాము, కేంద్రం యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి సిబిఐ ఈడీ ఎంక్వైరీలు జరగాలి అని చెప్పిన విషయాల్లోనే ఒక్కసారి ప్రభుత్వంలోకి రాగానే వారికి తెలుసు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేయాలి, సిబిఐనైనా ఈడీ అయినా కానీ ఫస్ట్ కేసు పెట్టాలి అంటే సిబిఐని ఎస్పెషల్లీ. సో అది చెయ్యాలి అని అంటే ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే సరిపోద్ది. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మారంగానే, వీరి ఆధీనంలోకి రాగానే ఇప్పుడు మేము సిబిఐని నమ్మము అన్నారు. అది ఆ కేసులోనూ జరుగుతోంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కూడా. అది ఎందుకు జరుగుతోంది, ఎందుకు కేంద్ర సంస్థలని రానివ్వట్లేదు అనేది కూడా ప్రజలు ఈజీగా అర్థం చేసుకున్నారు. ఇది వారు దోచుకుపోయారు, ఏటీఎం లాగా వాడుకున్నారు అని చెప్పి వీరు కాళేశ్వరం ఏటీఎం తయారు చేసి మరీ ఎన్నికల ముందు ప్రచారం చేశారు. ఇక ఆ ఏటీఎంలో నుంచి వచ్చిన డబ్బు అది ప్రభుత్వాలకు వెళ్ళిపోతే కష్టం కదా, ఎందుకు మనకేం లాభము, ఇక ఇక్కడనే సర్దుబాట్లు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకే, అందుకని కేసుని ఎక్కడికి పోనీ నేను 100% అదైతే రాసిస్తాను. అదే జరుగుతోంది అక్కడ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరి వీరు ఎందుకు వద్దంటున్నారు? అంతకుముందు ఊకే రోజు పొద్దున్న లేస్తే ఒకటే పాట పాడేవారు, సిబిఐని పిలవాలి, ఈడీని పిలవాలి అని చెప్పి. వారికి తెలుసు అప్పుడు కేసీఆర్ గారు తన మీద తాను సిబిఐని పిలుస్తారండి. ఎస్, వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. ఇప్పుడు
పాలకపక్షమైనప్పుడు సహజంగానే మీ మీద నమ్మకం ఉండదుగా. మీరు టార్గెట్ చేస్తున్నప్పుడు, మీ వ్యాఖ్యలు చూసినప్పుడు, అలాగే తెలంగాణ మీకు ఒక పట్ల విషయం మీరు చెప్తాను. పక్షపాత మీకు ఒక వైఖరితో విషయం ఉన్నారు చెప్తాను. అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నమ్మకం. 4వ తారీఖుకి నవంబర్ 4 అంటే ఇంకొక 26 రోజులే ఉంది ఎన్నికలు. ఓకే. రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం వెళ్ళారు. నిరంజన్ గారు వారి ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు లెటర్ రాశారు. ఎవరికి రాశారో తెలుసా? ద్రౌపది ముర్ము గారికి రాశారు, రాష్ట్రపతి గారికి. ఇమ్మీడియట్ గా అంటే సిబిఐ ఈడీ ఎంక్వైరీలు వేయాలి కాళేశ్వరం దాని మీద. మరి ఆ రోజుకి ఎట్లా ఉందో నమ్మకం నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ రోజుకే సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కూడా కేసులు ఉన్నాయి, రాబర్ట్ వద్రా మీద కేసులు ఉన్నాయి, ఈ 2 ఏజెన్సీల మీద. ఇది మరి ఆ రోజు మీ అధినాయకత్వం మీదే కేసులు ఉన్నప్పుడు చిదంబరం గారిని అసలు తీహార్ జైలుకే పంపించారు కొన్ని రోజులకి. ఆ రోజు మీకున్న నమ్మకము సిబిఐ ఈడీ మీద కిషోర్ గారు రిజల్ట్స్ రాగానే ఎట్లా మారింది అనేది ప్రశ్న. కిషోర్ గారు ఎందుకు మారింది అనేది ప్రశ్న. యు ఆర్ ఆల్సో మోస్ట్ ఎడ్యుకేటెడ్. అలాగే పుష్పలీల గారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆమె లెక్చరర్ గా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. బట్ సింపుల్ లాజిక్ మనం మిస్ అవుతున్నామేమో ఇక్కడ. కేసులు లేనిది ప్రధానమైనటువంటి నాయకులని ఈ దేశంలో లిస్టు తీసుకుంటే కేసులు లేకపోతే అసలు అతను నాయకుడే కాదన్నట్టుగా ఉంది కదా. కేసులు లేనిది ఎవరి మీద? ఒకసారి రామ్మూర్తి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ విధానాలు, పద్ధతులు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత రామ్మూర్తి గారు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అందరికీ నమస్కారము. మా పుష్పలీలక్క, మా కిషోర్ గారు, వారికి ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి, అలాగే బిఆర్కే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికి నమస్కారం. వాస్తవానికి ఇవాళ టాపిక్ ఒకటి తీసుకున్నారు, పెద్దలందరూ ఒకటి మాట్లాడారు. అసలు రిజర్వేషన్ల పరిస్థితి ఏంది, తర్వాత ఈ ఫేక్ వీడియోల సంగతి ఏంది, తర్వాత మీరు పెట్టిన పాయింట్లు ఒక్కటి కూడా కిషోర్ గారు కొంత తీసుకొచ్చారు కానీ అది మళ్ళా మధ్యలో కట్ అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే అసలు రిజర్వేషన్లు అనే అంశాన్ని మొత్తం ఈ భారతదేశం ఏర్పడ్డ కానించి రిజర్వేషన్లు అనేది సక్రమంగా అమలు కాలేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఇంకా రిజర్వేషన్లు అనేది ఊసే లేకుండా ప్రైవేట్ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తూ ప్రైవేట్లో ఉన్న గవర్నమెంట్ సంస్థల్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ దానివల్ల రిజర్వేషన్ వ్యవస్థని మొత్తం కూలదోసే ఒక దుర్మార్గమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. అదొక అంశం. రెండోది, ఇప్పటి వరకు జనాభా గణన చేయాలి, జనాభా పెరుగుదలను బట్టి రిజర్వేషన్లు పెంచాలనే ఒక ఆలోచన ఖచ్చితంగా అది మంచిదే. రిజర్వేషన్ ఇప్పుడు అన్నారు 80 లక్షల మంది దాదాపు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ మాదిగలు ఉన్నారు, పెరగాలి, మాకు ఏబిసిడీలు కావాలి. అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, వాళ్ళు కూడా మోసం చేశారు. ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఉండి కూడా అధికారంలో ఏబిసిడీలు చేయలేకపోయింది. మరి కృష్ణమాదిగా ఎట్లా నమ్ముతున్నారో, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసం చేసినారో, ఇవన్నీ జరిగిపోయిన అబద్ధాలు, జరిగిపోయిన సత్యాలు అవన్నీ. వీళ్ళు దళితులకు గాని రిజర్వేషన్ల పట్ల గాని ఒక చిత్తశుద్ధి లేని సంస్థలు ఈ 2 కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇప్పుడు 2 రకాలుగా ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలంటే అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని పుష్పలీలకు మాకు బాగా తెలుసు. అంబేద్కర్ గారు ఏం ఆలోచించారు, ఎవరైతే ఆర్థికంగా ఎదిగారో వాళ్లకు కాకుండా ఆర్థికంగా కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఏర్పాటు చేసింది రిజర్వేషన్లు. నేనేమంటున్నా, పుష్పలీలక్క కూడా ఇప్పుడు కిషోర్ గారు కూడా దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక అంబేద్కరిస్ట్ గా, నేను ఒక దళిత బిడ్డగా, నేను కూడా రిజర్వేషన్లని పొందిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఎవరైతే రిజర్వేషన్లు అమలు కావాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఐఏఎస్లు, ఐపీఎస్లుగా, మంత్రులుగా ఉండి కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళని క్రిమిలేయర్ చేసి రిజర్వేషన్ల నుంచి తీసివేసినప్పుడు అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అప్పుడు రిజర్వేషన్లు పెంచినా, ఆ రిజర్వేషన్లు పేదవాళ్ళకి ఇచ్చినా అప్పుడు అంబేద్కర్ గారి ఆలోచన విధానం సక్సెస్ అవుతుంది అనేది నా ఆలోచన. రాజు గారు సారీ రామ్మూర్తి గారు, ఒక విషయం. నిజానికి రిజర్వేషన్లు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారా అన్నదానికంటే కూడా మరొక కోణం కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ముందుకొచ్చి మాట్లాడుతున్నటువంటి మేమే నాయకులమని డిక్లేర్ చేసుకుంటూ
చాలామంది ఈ వర్గానికి అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలంట. మీరేమంటారు? అంటే 100%. బికాజ్ 100%. ఎస్, పుష్పలీల గారు చెప్పారు, అలాగే మీరు కూడా ఉదహరిస్తున్నారు. కృష్ణమాధి గురించి, నేనేమంటున్నా అంటే మొక్కపల్లి నరసింహుల రిజర్వేషన్ గురించి. ఇప్పటి వరకు యా, సక్రమంగా నిర్వహించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా రిజర్వేషన్లని సక్రమంగా అమలు పరచాల్సిన బాధ్యత ఆయన ఫేక్ వీడియోలా, నిజమైన వీడియోలా, లేకపోతే అమిత్ షా గారు మాట్లాడిందని చాలా క్లియర్ గా మహేష్ భగవత్ మాట్లాడిందని రిజర్వేషన్లను చిన్నగా తీసేద్దాం అనేది అన్ని పేపర్లు వస్తున్నాయి. అవి వీళ్ళు ఫేక్ వీడియోలు అంటున్నారు. పేపర్లలో, టీవీలలో చాలా క్లియర్ గా చెప్పారు. మనం మళ్ళీ అధికారంలోకి వస్తే, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ అంశాన్ని మొత్తమే తీసేయాలనే ఒక దుర్మార్గన ఆలోచన చేస్తున్నదని ఒక పక్క ప్రచారం నడుస్తున్నది. అది నిజమా వాస్తవమా అనేది కాదు, మనం కూడా పేపర్లలో చూస్తున్నాం. ఇక్కడ వాస్తవానికి ఎక్కడ కూడా ఈ హక్కులని వీళ్ళు మొత్తం కాలు రాస్తున్నారండి. ఏంటండి, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో పట్ట పగలు అక్క అంటున్నది అంటరానితనం పోయిందంటున్నది. ఎక్కడ పోయిందో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడ పేదరికం తగ్గిందో అర్థం కావడం లేదు. ఎక్కడ మీరు అన్నారు నేను మాట్లాడుతున్నా తప్పది. నువ్వు నీ ఆలోచన తప్పు తమ్ముడు. ఆగు ఒక్క రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, మీకు సంబంధించి మీరేమన్నారంటే కాంగ్రెస్ వచ్చినాక తర్వాత అంటరాంతరం పోయింది, పేదరికం పోయింది, తెచ్చిందే కాంగ్రెస్. ఎక్కడ పోయింది అంటున్నా నేను. రామ్మూర్తి గారు ఒక విషయం రామ్మూర్తి గారు, ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలే, కానీ మీరు చెప్తున్నది మీరు చెప్తున్నది ఆమె కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా, రామ్మూర్తి గారు కొంచెం వినండి, ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలే, మీరు అన్నట్టుగా సీనియర్ పొలిటీషియనే, హైలీ ఎడ్యుకేటెడే, బట్ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్తున్నటువంటి సత్యం మీరు గ్రహించండి. పుష్పలీల గారు, వాట్ యు వాంట్ టు సే? రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. అరే కులం ఎడబోయింది నాయన, నీ పార్టీలో లేదా? ముఖ్యమంత్రి చేస్తాడు, దళితులు చేసిండు, అడగవెందుకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? కుల వ్యవస్థ పోయిందా? ఏడిస్తుండు మీరు ముఖ్యమంత్రి? తీసుకుపోయి గద్దె మీద కూర్చున్నాడు కదా, 3 ఎకరాలు ఇస్తానని ఇచ్చిండా? నువ్వు క్రిమినేషన్ దాకా పోతున్నావు. నీ దొరనడుగు ఫస్ట్, నీ పార్టీలో ఉన్న దొరనడుగు. క్రిమినేషన్ దాకా పోతున్నావు. ఉన్నది రిజర్వేషన్ ఏడుందని, ఉన్న రిజర్వేషన్ తీసేసిరు తమ్ముడు. మనకి అన్ని ప్రైవేట్ కన్నా మోడీ చేస్తున్నాడు. ఇంకా రిజర్వేషన్ ఉంది, ఉన్న కాడ మీ దొరలాంటి వాళ్ళు పోయి గద్దెమే కూర్చున్నారు. ఇంకేముంటుంది మనకి? నువ్వు చెప్పు నాకు. కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడిన నేను మాట్లాడుతున్నా, రిజర్వేషన్లు అనేది అంశం రాజకీయ పరంగా, రాజకీయ అంశంగా చూసి మొత్తం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఈ దేశంలో ఉన్న దళితులను ఆడుకుంటున్నది. కాంగ్రెస్ బీజేపీ పార్టీల వల్ల రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. బీఆర్ఎస్ దళితుల మోసం చేసినందుకే ఇంటికి పోయిండ్రు. ఇప్పుడు మోడీ కూడా దళితులను మోసం చేస్తా, రిజర్వేషన్ ఎత్తే నేను నా ప్రాణం పోయినా సరే అంటే ఎవరు నమ్మాలి మీ మోడీని? ఒక అదాని గురించి మాట్లాడాడు, ఒక ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తాడు, దాని గురించి మాట్లాడాడు, చేసిన హామీ గురించి మాట్లాడాడు ఈ లోక్సభ ఎలక్షన్స్ లో. ఇప్పుడు మనం రిజర్వేషన్ అంటే సబ్జెక్ట్ తప్పకుండా తీసేస్తాం, మనకు డౌటే లేదు. అన్ని అమ్మినోడు మన రిజర్వేషన్ తీయడా? కానీ స్పష్టత ఇచ్చారు కదా పుష్పలీల గారు, చాలా స్పష్టంగా. పుష్పలీల గారు ఒక్క విషయం, ప్లీజ్ లిజన్ టు మీ. రామ్మూర్తి గారు, మీరిద్దరు ఒక్క నిమిషం నా మాట వినండి. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. లిజన్ టు మీ. ముస్లిం అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్స్కు మేము వ్యతిరేకం, మిగతా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ మేము ప్రోత్సహిస్తామని వాళ్ళు ఘంటాపదంగా స్పష్టంగా చెప్తోంది బీజేపీ. ఆఫ్ కోర్స్ మరి ముస్లింల ఓట్లు పోతాయన్న భయం కూడా లేకుండా, బెరుకు లేకుండా చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. పుష్పలీల మతాల ఒక రకంగా మతాల ఉద్దేశంతో రిజర్వేషన్ పెట్టడం కూడా తప్పే, వాస్తవం. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా, క్రిస్టియన్లుగా ఉన్న వాళ్ళని, ఎస్సీలు మాదిగలుగా ఉన్న వాళ్ళని వాళ్ళకు క్రిస్టియన్ అని ముసుకేసి వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్? వాళ్ళు ఎస్సీలు కదా,
అది తర్వాత విషయం మన ఇంటర్నల్ ప్రాబ్లమ్. అక్కడ బయట ఎందుకు చెప్తావు? తొలగించి వాళ్ళని ఎస్టీలుగా గుర్తించమనండి. పిల్లోడు వీళ్ళే అంటున్నారు కదా మతాలను బీజేపీ ఓకే రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. నిజంగా కిషోర్ గారిని అడగండి. కిషోర్ గారిని అడగండి, ఏం జరుగుతుంది? రిజర్వేషన్స్ ఉంటాయా లేవా? తీసేస్తారా? ఎస్టీలను అన్యాయం చేస్తారా? ఆ ప్రశ్న మీరు బీజేపీ నాయకుడు ఉన్నారు కదా, కిషోర్ గారిని అడగండి. కిషోర్ గారు, ఆ దొంగలు మనల్ని చంపేస్తున్నారు, మన రిజర్వేషన్ తీసేస్తున్నారు, మనం ఫోన్ ట్యాపింగ్ లోపల మనని ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఆ దాని మీద మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఇది మాట్లాడితే మేము తమ్ముడు. సింపుల్ గా చెప్తాను. నేను ఒకటే చెప్తున్నాను. ఇక్కడ రామ్మూర్తి గారు అంబేద్కర్ రైట్ అని అన్నారు, నేను నమ్ముతున్నాను. ఏం అంబేద్కర్ ఏం పిల్లగాడు. ఒక్క నిమిషం. అంబేద్కర్ రైట్ అని అన్నారు. అంబేద్కర్ గారు చెప్పింది వివక్షకు గురైన కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు, అంతేగాని మతాల ప్రాతిపదికన వద్దు అన్నారు. ఎందుకంటే అంతకుముందు ఒకసారి, ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది రాజేంద్ర గారు, నేను జస్ట్ ఒక 10 seconds లో చెప్తాను. పూనా ప్యాక్ట్ అని అంటే సపరేట్ ఎలక్టరేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి వద్దు అని చెప్పి ఆ రోజు ఒప్పందం జరిగింది. అందువల్ల అదే ముస్లింలకు ఇచ్చారు, అది దేశ విభజనకు దారితీసింది. ఆ మతపరమైన సపరేట్ ఎలక్టరేట్లు ఎట్లాగైతే దేశ విభజనకు దారితీశాయో, రిజర్వేషన్లు కూడా మతపరమైనవి కాదు, ఇది వివక్ష, కొన్ని శతాబ్దాల కాలంగా వివక్ష గురైన వర్గాలకి అన్నట్టుగా అంబేద్కర్ గారు చెప్పారు. ఈరోజు వారు ఏదైతే చెప్పారో దానికి విరుద్ధంగా కాంగ్రెస్ ఇప్పుడు మన రాష్ట్రంలో 4% అయితే ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చింది. అంతకుముందు కర్ణాటకలో ఉన్న 4% రిజర్వేషన్లను పుష్పలీల గారు అంటున్నారు, మీరు నమ్మే వాళ్ళు నమ్ముతారు కానీ ఎవరు నమ్మట్లేరు ఇండియాలో అంటున్నారు. 4% రిజర్వేషన్లను కూడా ముస్లింలకు ఉన్నదాన్ని తీసేసి ఒక్కలిగాలకి లింగాయతులకి గత బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టింది. కాబట్టి మనకి ట్రాక్ రికార్డు ఉంది. ఈ రోజు కాదండి, జనసంఘ ఏర్పడ్డప్పటి రోజు నుంచి కూడా మనది ఒకటే స్టాండ్, బీజేపీది అయితే ఒకటే స్టాండ్. ఆ స్టాండ్ ఏంటంటే మతాల పరంగా అంబేద్కర్ గారు చెప్పినట్లుగా మతాల పరంగా రిజర్వేషన్ ఉండకూడదు. ఏమవుతుంది, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చేస్తే మరి సుప్రీంకోర్టు 50% అని లిమిట్ పెట్టింది. మరి వీరేమైనా పోనీ దాన్ని 54% చేసి వారికి ఇస్తాము అని చెప్పి ఏమన్నా 54% చేశారా? ఆ రోజు కూడా రాజ్యాంగం వారు మార్చి ఉండొచ్చు కదా. పుష్పలీల గారు, కిషోర్ గారు మనకు ఒక వివరణ ఇచ్చారు. డు యు అగ్రీ విత్ దట్? సబ్జెక్ట్ ఏంటంటే రిజర్వేషన్ దాని గురించి రాజ్యాంగంలో నుంచి తీసేస్తున్నారు అంటే 54% ఉన్న రిజర్వేషన్ గురించి మోదీ గారు మాట్లాడిన దాని మీద మీరు డిస్కషన్ పెట్టారు. అసలు నా పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ 50% కంటే మించొద్దు అన్నది ఒక పాయింట్ అయితే, ఇప్పుడున్న రిజర్వేషన్లో దళితులది మొత్తం తీసేద్దామన్న దాంట్లో ఉన్నాడు అన్న దానికి నేను కాదు, మా పార్టీ మాత్రం కాదు, మా దళితులందరం కూడా నమ్ముతున్నాం 100%. బీజేపీ ఈసారి వస్తే రిజర్వేషన్ ఆల్రెడీ ఏ దాంట్లో కూడా మాకు లేకుండా చేయడం లోపల అన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రతి సంస్థలో కూడా ప్రైవేటీకరణనే. నువ్వు ఏది వదిలిపెట్టాడు, రైల్వేస్ దగ్గర నుంచి బ్యాంకుల దగ్గర ఏది చూసినా ప్రైవేటీకరణనే. ఆఖరికి ఆర్మీలో కూడా ప్రైవేటీకరణ పెట్టేసిండు కదా, ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వాళ్ళ జీతాలతో ఆడుకున్నాడు ఒకటండి. సో రిజర్వేషన్ అనేది మచ్చుకు కూడా కనపడకుండా ఎత్తేసే కుట్రలో భాగంగా ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడడం అనేది మాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆయన దళితుల పట్ల ఆ పార్టీకి ఉన్న ఏ రకమైన ఉన్నదో నేను చూడడం కూడా జరిగింది, ఆ పార్టీతో పని చేయడం కూడా జరిగింది, వాళ్ళ విధానాలు మాట్లాడడం జరిగింది. ఒక పక్కన తొగాడియా స్టేట్మెంట్లు చూశాను, తొగాడియాతో కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఎటు పరిస్థితి ఏముందంటే హిందూ రాజ్యాల పేర్లు మార్చాలి, హిందూ దేశం అని డిక్లేర్ చేయాలా, రాముడి త్రేతాయుగం లాంటి కాలాన్ని తీసుకురావాలి, మోడీ అనేది నమో అని చెప్పి తీసుకురావాలి. ఇదే అండి మనకు కావాల్సింది. మేమైతే 100% చెప్తున్నామండి, రిజర్వేషన్ కనుక ముట్టుకుంటే మోడీ కాదు కదా, మోడీ అబ్బొచ్చినా వదిలిపెట్టాం మేము. దళితుల కోపం మీకు తెలీదు, మాకు అన్ని రకాల బాధలు పెట్టడం గతంలో నుంచి అనుభవిస్తూనే ఉన్నాం. ప్రతోడు మోసం చేసే వాళ్ళని ఎవరిని వదిలిపెడతాం అనుకున్నారు. ఒకటైతే ఇంటికి పంపించాము, నెక్స్ట్ టైం ఈయనను పంపించే కార్యక్రమం ఉంది. మా ఒక్క ఓట విలువ ఏందో, దళితులంటే చిన్న చూపు అనుకో, మా తెలంగాణ బిడ్డల గురించి పౌరుషం ఏందో మీకు తెలీదు. సో యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం కూడా ఇంతకు ముందు కూడా నేను మంత్రిగా చేసినప్పుడు అట్రాసిటీ కేసు సంబంధించిన దానికి రేపులు చేసిన వాళ్ళకంట ఆ చట్టాన్ని సంవరిస్తారన్నప్పుడు నేను బీజేపీలో ఉన్నప్పుడు నేను అందుకే నా బీజేపీని వదిలి రావడం జరిగింది. నువ్వు పోయి ఆ చట్టాన్ని ఎందుకంటే రేపు ఎవరికి జరుగుతుందంటే మా దళిత మహిళలు జరుగుతుంది. ఆ దళిత మహిళల మీద అంటే చేసినోడంట వాడికి బెయిల్ ఇవ్వాలంట, వాడిని అరెస్ట్ చేయకూడదంట. ఇదా అండి వీళ్ళు మాట్లాడేది?
ఎంతమంది అండి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చూడండి, దళితులను కనీసం వాడు నడవలేడు, వాడు గుర్రం మీద ఎత్తే కాల్ చేస్తున్నాడు. వాడు ఇప్పటికి కూడా ఎక్కడెక్కడ మాట్లాడాలన్నా మాకు రిజర్వేషన్ అవసరం లేదు. దీంట్లో మళ్ళీ క్రీమిలేషన్ ఎక్కడ వస్తుందండి? భలే మాట్లాడతారు మా చిన్న తమ్ముడు. ఇప్పుడు క్రీమిలేషన్ కాదు, ముందు నీ జాతి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ఉత్తరప్రదేశ్ లోనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన చేతి లోపల ఎంతమంది చచ్చిపోతున్నారు, పశువుల కంటే అన్యాయంగా చచ్చిపోతా ఉన్నారు కదా మా వాళ్ళు. సో అవి చూసుకొని మాట్లాడుకుంటా మా తమ్ముడు మాట్లాడే క్రీములేయలు వదిలేసుకోవాలి. ముందు నిన్ను నువ్వు కొట్టుకున్నాడు ఎందుకురా నైనా, ఆ పెద్ద దొంగను కొడదాం పదా. రిజర్వేషన్ తీసేద్దాం మన కుట్రలో ఉన్నాడు, ఏ దాంట్లో రిజర్వేషన్ లేదు. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజీలు చేసి ముసలోళ్ళు ఇప్పుడు 2 కోట్లు ఏడిచ్చిండు ఎగ్జామ్ ఉద్యోగాలు ఇచ్చిండా? అందులో 2 కోట్ల ఉద్యోగాలు లేవు. ఇచ్చిన హామీలు ఒక లెక్కలకు దాని గురించి మాట్లాడాడు. ఎంతసేపు డైవర్షన్. దాని గురించి ఎందుకో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన ప్రధానమంత్రి అనగానే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రులైనా గవర్నర్ అయినా రాజ్యాంగ పరంగా ఎవరు తప్పు చేసినా మనం అడగవలసిన రైట్ ఒక పౌరునిగా మాకుంది రాజ్యాంగంలో. అట్లాగే మా దళితులను ఇప్పటిదాకా ఆడుకుంది చాలు. కాబట్టి ఇప్పుడు మాతో పెట్టుకుంటే మామూలుగా ఉంటది. మోడీ కాదు ఇంకెవరైనా సరే. మరి మోడీ మొన్న పూజ చేస్తాడుగా రాముడిని, ఏదో బాలరాముడిని పెట్టినప్పుడు ఒక దళితుని పక్కన పెట్టుకొని ఎందుకో చేయలేడు పూజలు. అయినే పెద్ద పరమ భక్తుడా? రాముడు పోయి తీసుకొని వచ్చి రాముడిని నిలబెట్టిండట. మనం ఉండాల బుద్ధి. ఏం చేయాలా? నువ్వు ఏం చెప్పొచ్చున్నావు ప్రజాస్వామ్య పద్ధతిలో? ఒక సెక్యులర్ దేశంలో వచ్చి ఇదే మన హిందూ దేశం అనుకో డిక్లేర్ చేయడానికి వచ్చినావా నువ్వెవడి చేయడానికి? 10 ఏళ్ల పరిపాలనలో అన్నమో రామచంద్ర రైతులను చంపేస్తాడు, అది అడగరు. దాని మీద రిజర్వేషన్ కాదు, రైతుల రిజర్వేషన్ ఉందా? లేదు. మరి వాళ్ళని ఎందుకో గోస తీసుకున్నాడు. దళితులను ఊచకోత వస్తున్నారే ఇంకా. అట్లాగనే మహిళలను అక్కడ దళిత మహిళలుగా వ్యవస్థలను చేసి మణిపూర్లో జరుగుతుంది. ఒక్కడు మాట్లాడే ఏం మాట్లాడుతున్నారు? మహిళల రిజర్వేషన్ ఇచ్చిన అన్నాడు, ఒక్క మహిళకి ఇచ్చిండా? ఇతని గురించి మీరు నమ్ముతారు? నమో ఆయన అంటే వీళ్ళకి మండుతుందా? కార్చుకోండి మీరు ఏమైనా ఉంటే, మీ పార్టీ మీద అభిమానం ఉంటే, మోడీ మీద అభిమానం ఉంటే. ఈ దేశానికి ప్రధానమంత్రి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదు రాజ్యాంగ పరంగా. కోర్టు కూడా ఇన్వాల్వ్ ఎందుకు ఉందనుకున్నా ఇలాంటి వాళ్ళని. ఈవీఎంలు తీసేయమంటే ఎందుకో తీసేస్తలేరు సార్ ఇవన్నిటికి. 50% రిజర్వేషన్ దాని గురించి. ముస్లింలు అంట అదొక్కడ తప్ప, ఎస్టీలు అంట అసలు ముస్లిం లేకుండా గెలిచిండు అయినా. లేకపోతే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ వేస్తేనే కదా గెలుస్తున్నాడు. గెలిచొచ్చుండు 2 సార్లు. మతపరంగా కూసబెట్టుకొని భజనలు చెప్పించుకుంటా అక్షంతలు పచ్చుకుంటా ఓట్లు అమ్మటం ఫస్ట్ టైం చూసుకున్నాం చరిత్రలో. చిచ్చి ఇలాంటి దుస్థితి మేము ఎన్నడూ చూడలేదు. పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం కానీ ఒక గౌరవమైన వ్యవస్థను చూస్తున్నాం. ఇట్లాంటి చండాలకైన పార్టీలో ఈ ప్రధానమంత్రి కిషోర్ గారు రాజేంద్ర గారు మీ దగ్గర నుంచి కొంచెం వివరణ కావాలి. నేను మాట్లాడొచ్చా? వెల్కమ్. ఇప్పుడు అవుట్రేజ్ అంటారండి, అంటే ఇంగ్లీష్లో. అంటే ఒక ఫేక్ అవుట్రేజ్ అనేది మనం మాట్లాడాలన్నప్పుడు ఇట్లాగే ఉంటది అనమాట. విపరీతమైన పదాలు వాడడం. ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు మనం. మొన్న కదా సుప్రీం. నిజమే కిషోర్ గారు, ఒక విషయం నాది కూడా ఒక చిన్న విజ్ఞప్తి. అణచబడ్డ జాతి దగ్గర నుంచి అసహనంతో వచ్చేటటువంటి భాష కొంచెం కఠినంగానే ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుందాం. బట్ భావం ఒకటే. ప్రజాస్వామ్యంగా ఈ రోజు వారు సార్ రాజేంద్ర గారు, నేను ఒక్కటే విషయం చెప్తాను. నేను ఎందుకు ఆ మాట అన్నానో కూడా చెప్తాను. జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్లో ఎవరు ప్రధానమంత్రులుగా ఉన్నారో తెలుసు, వారి కులాలు ఏంటి అనేది తెలుసు. జనియోదారి బ్రాహ్మణ్ అంటారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడికి వస్తే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా, ఈరోజు తెలంగాణ వచ్చినాయి, ఏ కులాలు రూల్ చేశాయనేది మనకి తెలుసు. కానీ వారి సైడ్ మాట్లాడుతూ ఏదైతే ఈ వర్గాలకు అసలు అవకాశమే ఇవ్వని సైడ్ ఉండి మాట్లాడుతూ, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఆ కులాల్లోనే ఉన్నారు నిజంగానే వారికి అన్యాయం చేసేవారని. వారి సైడ్ మాట్లాడుతూ ఒక బీసీ నాయకుడిని, వారు శౌచాలయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి కాళ్ళు గడిగి తల మీద పోసుకుంటే అయిపోతుందండి ప్రక్షాళన, బీసీలు వేశారని అంటున్నారా? ఒక్క నిమిషం, నేను రాజేంద్ర గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. పుష్పలీల గారు, ఇప్పటి వరకు జనరేషన్స్ టుగెదర్ బీసీలు ఎస్సీలను అణిచివేశారు అని చెప్పి పుష్పలీల గారు అంటున్నారా? అంటే వారి పాప ప్రక్షాళన అవుతుందా సార్ ఒక్కసారి తల మీద పోసుకుంటే అని ఒక అన్నారే, కాళ్ళు గడిగి పోసుకుంటే. మరి బీసీలు ఎస్సీలని
అణిచివేశారు అని చెప్పి పుష్పలీల గారు అంటున్నారా? వారే ప్రథమంగా అణిచివేశారు అంటున్నారా? నటించాడు అని చెప్తున్నా. ఇటు ఒక్క విషయం మీరు అన్నారు, ప్రక్షాళన జరిగిపోద్దా పాపానికి అని అన్నారు. నటించాడు ఒక బీసీ అంటున్నా, నాయకుడు నటించాడు. మొదటిసారి అప్పుడు నటించాడు కాంగ్రెస్ 50 సంవత్సరాలు రూల్ చేస్తే ఏ నాయకులు ఏ కులాల నుంచి ఏ ఉన్నత వర్గాల నుంచి వచ్చారో మీకు తెలియదా మేడం? ఇక్కడ ఆంధ్రప్రదేశే కానివ్వండి, తెలంగాణనే కానివ్వండి, అక్కడ ఇదే కానివ్వండి, ఒక బీసీ నాయకుడు ఒక్కసారి ప్రధానమంత్రి అయితే, ఒక 10 సంవత్సరాలు అయితే ఎందుకు మనకు అంత విషయం కక్కాల్సిన అవసరం ఏముంది? అసలు నాయకుడని ఆయన కాళ్ళు గడిగి ఓర్వ లేకుండా ఎందుకు తయారయ్యాం మేడం? ఎందుకు రాజ్యాంగ పరంగా దేశంలో వస్తున్న సామాజిక మార్పులు చూసి ప్రధానమంత్రి మాట్లాడమను. బీసీ అంటే ఎస్టీల గురించి రాజకీయ అధికారంలో వస్తున్న సామాజిక మార్పును చూసి హర్షించాల్సింది పోయి మీరు బీసీ నాయకుడిని పట్టుకుని ఈ విధంగా మాట్లాడతారా? నేను హర్షించాలనా? ఒక బీసీ నాయకుడు ఎవరో ప్రధానమంత్రి చేస్తే కాకుండా తాను సొంతంగా పేదరికంలో నుంచి వచ్చి దేశానికి ప్రధాని అయితే, ఒక బీసీ నాయకుడు ఎవరో చేస్తే కాకుండా తనకు తాను ప్రధాని అయ్యి ప్రపంచం మొత్తంలో గొప్పగా కొనియాడబడుతుంటే హర్షించదగ్గ విషయం కాదా? పుష్పలీల గారు క్రాస్ టాక్ వద్దు. పుష్పలీల గారు క్రాస్ టాక్ వద్దు. కిషోర్ గారు మాట్లాడిన తర్వాత స్వేచ్ఛగా మీరు కౌంటర్ ఇద్దరు గాని. కిషోర్ గారు ఒక్క మాట, మీకు నేను కూడా ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా. కిషోర్ గారు ఒక్క నిమిషం. పుష్పలీల గారు ఆయన బీసీ నాయకుడని టార్గెట్ చేయాల, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఒక నాయకుడు మా అందరికీ అన్యాయం చేస్తున్నాడు అన్నారు, కానీ ప్రధానిగా నాట్ లైక్ ఏ బీసీ లీడర్. అది మీరు కూడా గుర్తించాలి. ఆమె బీసీ మీద పడలా. కిషోర్ గారు కదండి, ఆయన ప్రక్షాళన అవుతుందనంటే బీసీ ఇంకొక విషయం విషయమా కాదా? ఒక బీసీ నాయకుడు హర్షిస్తున్నారా లేదా? అది వారికి వారు డైరెక్ట్ గా చెప్పుకున్న జనియోదారి బ్రాహ్మణ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇది చెప్తున్నారే, వారి కుటుంబం మొత్తము ఓన్లీ అగ్ర వర్ణాల వారు, ఇక్కడ రెడ్లు మొత్తం కాంగ్రెస్ లో. దానికే రిప్రజెంట్ చేస్తూ మీరు డిపెండ్ చేస్తారా? జరుగుతుంటే దేశంలో మన రామ్మూర్తికి అవకాశం ఇవ్వండి. రామ్మూర్తి గారు కడుపు మంటతో చెప్తున్నా మీకు. 50 సంవత్సరాలకు పైగా ఒకే కుటుంబం రూల్ చేస్తుంటే, 50 సంవత్సరాలు ఒకే కుటుంబం రూల్ చేసినప్పుడు సమయంలో పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక బీసీ నాయకుడు ప్రధాని అవ్వగలిగాడు అంటే డిజిటల్ చెప్తారు కదా, మరి ఆ వ్యవస్థను ఎందుకో చేయడు, అందులో చేయడు. ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతావు? నీకు తెలుసా బాధ? మతపరమైన రిజర్వేషన్లకు పుష్పలీల గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు చెప్పండి. కిషోర్ గారు మొదటి హక్కు ఉంటది, దళితులకు కూడా కాకుండా మొదటి హక్కు ఉంటదంటే మీరు మాట్లాడరు. కొంచెం ఓపిక పట్టండి కిషోర్ గారు, రెచ్చగొట్టద్దు కానీ. కిషోర్ గారు ఆగండి. 400 సంవత్సరాల పైగా వేలారు, అయినా ముస్లింలకే ప్రథమ హక్కు ఉంటదంటే ఎట్లా ఒప్పుకుంటాము? సోదరులు లేరా? అందులో పేదరికం ఇంకా ఎక్కువ లేరా? మా గిరిజన సోదరులు లేరా? వాళ్ళకి పేదరికం ఎక్కువ లేదా? ముస్లింలకు మొదటి హక్కు ఇస్తామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాము? మతపరమైన రిజర్వేషన్ అంబేద్కర్ గారు నో అన్నారు. అంబేద్కర్ గారు నో అన్నారు. మతపరమైన రిజర్వేషన్ మీరు అసలు అంబేద్కర్ గారికి గౌరవం ఉందా? మీరు గౌరవించారా? కాంగ్రెస్ 2 సార్లు ఓడించింది. RSS వ్యక్తి అంబేద్కర్ గారి ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారు.
అసలు కులం ఇగో ఆ చరిత్ర వద్దులేండి, ఆ చరిత్ర చెప్పాలంటే మీ మోడీ అసలు చరిత్రలోనే లేడు, మీ పార్టీ చరిత్రలోనే లేదు. ఎక్కడ ఉన్నారు మీరు? 10 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన దాంట్లో మీరు ఉన్నారా? చచ్చిన దాంట్లో మీరు ఉన్నారా? త్యాగాలు చేసిన దాంట్లో మీరు ఉన్నారా? ఏదో మోడీ మాట్లాడతారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు నిజంగా దళితుల కాళ్ళు గడగాలి అని అంటే మహేష్ భగవత్ గారు, అమిత్ షా గారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఫస్ట్ దళితులుగా చూడమని, దళితుల కాళ్ళు గడిగి వాళ్ళు దళితులను అంటరానితనం లేదు అని వాళ్ళని గుల్లోకి రానిచ్చి వాళ్ళ మీద దాడులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకున్నది. ఒక బీసీ ఏదో మా బీసీలు అంటే మా దాంట్లో ఒక భాగమే, వాళ్ళు కాళ్ళు గడిగి వేసుకున్నంత మాత్రాన ఏం పోదు. రెండో విషయం ఏంటంటే రిజర్వేషన్ అనేదే కాదు. రిజర్వేషన్ల విషయం అసలు ఈ దేశం రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చింది. వాస్తవానికి ఆ రిజర్వేషన్ల యొక్క పంతాన్ని మొత్తం వేరే రూట్ మార్చింది. అది ఇప్పుడు ఒక నిమిషంలో ఒక క్షణంలో మాట్లాడుకుంటే అయిపోయే సబ్జెక్ట్ కాదు. అది కాదు. కానీ ఒక్కటి మాత్రం చాలా క్లియర్, మా పుష్పలీలక్క నిజంగా కాంగ్రెస్ లో బీజేపీలో పనిచేసిన వ్యక్తి, నాకు అక్కగా నేను చాలా గౌరవిస్తాను. నేను ఒక్కటే సూటిగా సమాధానం చెప్పాలి. మాదిగలు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో 3 ఎంపీ సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా ఎంపీ సీటు మాదిగలకి ఇవ్వలేదక్క. మరి మీరు కాంగ్రెస్ పార్టీలో కనీసం అడుగుతున్నారా? అడిగి మాట్లాడుతున్నారు. అయిపోయింది కదా రామ్మూర్తి గారు, మీ ప్రశ్న అయిపోయింది, సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రికి ఎందుకు ఇయ్యలేదు అని నువ్వు అడిగినావా? అయిపోయింది కథ. అందుకే మేము ఓడిపోయినాం. కొన్ని చేసినాం కాబట్టి ఓడిపోయినాం, ఒప్పుకుంటున్నా. ఒక్క మంత్రి అయినా ఎస్సీ మాదిగ మంత్రిని ఒక్కరైనా ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగ మంత్రి ఉన్నారా? మోచి కులానికి సంబంధించిన వాళ్ళు మన దామోదర్ రాజనరసింహ, మాలకు సంబంధించిన వారు డిప్యూటీ సీఎం మన ఇక్కడ ఉన్న బట్టి విక్రమార్కు. మాదిగ కులస్తులు నీకు కేబినెట్ లో లేరు, ఒక ఎంపీ సీటు మాదిగలకి ఇయ్యరు. రిజర్వేషన్ రామ్మూర్తి గారు అలాగే పుష్పలీల గారు, సమస్య ఎక్కడుందో అర్థమవుతుందా? మీలో మీరే కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీలో మీరే విరుద్ధమైనటువంటి భావాలతో ఇవాళ ఎవరికి ఎవరు కలిసి ఉండకుండా మీరే ప్రధానమైనటువంటి సమస్యగా మారినటువంటి పరిస్థితి కూడా గమనించమంటున్నా. ద రీజన్ ఈజ్ దట్ మరి 80 లక్షల మంది మాదిగలు ఈ రాష్ట్రంలో ఉంటే దానికి సంబంధించిన నాయకుల యొక్క నిజాయితీ ఎక్కడ కనపడుతోంది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వెళ్ళి ఎవరి దగ్గర వంగి నమస్కారాలు పెడుతున్నారు? మీకుగా మీరు నిలబడి ఎందుకని సాధించలేకపోయారు అన్న ప్రశ్న వేసుకుంటే ఇవాళ పుష్పలీల తొక్కబడిందా లేకపోతే వెనకబడిందా అన్నటువంటి ప్రశ్న వేసుకుంటే మీకే అర్థమవుతుంది. బట్ ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎస్, మీరు వినండి రామ్మూర్తి గారు, ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో 75 సంవత్సరాల తర్వాత కూడా అదే నడుస్తుంది అన్నది మాత్రం వాస్తవం. అప్పుడప్పుడు కొన్ని సిద్ధాంతాలు వస్తాయి, కొంతమంది బీసీ నాయకులు వస్తారు. ఒక మెయిన్ క్వశ్చన్ అడుగుతాను నేను. కోవిద్ గారిని రాష్ట్రపతిని చేశారు. ఆయన వల్ల ఎస్సీ ఎస్టీలకు వచ్చినటువంటి ప్రయోజనం ఒకటి చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు కిషోర్ గారు. ఒక్క విషయం అండి, మీరు ఇప్పుడు అంబేద్కర్ గారే ఉన్నారు, మళ్ళీ అంబేద్కర్ దాకా వెళ్ళొద్దండి. పదే ఆయన పేరు ఎత్తుకొని మనం డివేట్ అవ్వద్దు. బై సింపుల్ క్వశ్చన్ ఇస్ దట్ ఈ నిన్నటి వరకు మనము గ్రామంలో ఒక చిన్న ఇంట్లో బతికిన మనం రాజకీయంగా తెర మీదకు రాగానే రాష్ట్రపతి అవ్వగానే నా జాతిని మొత్తం మర్చిపోతా, నేను అత్యంత విలాసవంతమైనటువంటి భవనంలో కోట్లు ఖర్చు పెడుతూ రాష్ట్రపతి భవనానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మెయింటెనెన్స్కి 1.5 కోటి పైగా అవుతుంది. స్టిల్ మీరు అన్నట్టుగా కిషోర్ గారు 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇండియా ఈజ్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. స్టిల్ ఇట్ ఈజ్ డెవలపింగ్. ఎప్పటికీ డెవలప్ అవుతుంది? ఈ దశలో మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు అబ్దుల్ కలాంను చూసి కూడా నేర్చుకోరా? ముస్లిమే నేను, కానీ ముస్లిం అన్నటువంటి పేరుతో ఆయన చూడను, ఎప్పుడు ఆ దృష్టితో మాట్లాడకూడదు, అది నేరం అంట. ఇక్కడ కుల ప్రసక్తే వద్దంట, మతం యొక్క ప్రాధాన్యతే లేదంట.
వాస్తవానికి కాంగ్రెస్ మీరు వారు ఒక సపోర్ట్ అపవాదం చేయలేదు, ఉన్నది అందుకనే కదా. అబ్దుల్ కలాం గారిని ఈ దేశంలో- వాళ్ళకు ఈ నచ్చిన ముస్లిం దేశంలో- కాదు వారు. ఒక నిమిషం ఉండండి. ఓవైసీ ఈ లాంటి వారు అయితే దేశంలో సపోర్ట్ చేసేవారు వాళ్ళు. గుడికి, బడికి బీజేపీ దూరం సపోర్ట్ చేసిన చేసింది అబ్దుల్ కలాం గారిని. అంతరాని వాళ్ళుగా ఒక్క నిమిషం. చిత్రీకరించింది ఒక్క నిమిషం బీజేపీ రామ్మూర్తి గారు. పార్టీ. అంతే కదా, లెట్ హిమ్ దళితులు ఆన్సర్, బీజేపీ లెట్ హిమ్ పార్టీకి ఆన్సర్. దూరంగా ఉన్నారు. రామ్మూర్తి గారు, బీజేపీ పార్టీకి దూరంగా ఉన్నారంటే వాళ్ళని అంతరాని వాళ్ళుగా గుడికి బడికి దూరం చేసిన పార్టీగా ముద్ర పడిపోయింది. మీరు ఇంకా ఎన్ని తతంగాలు చేసినా కానీ మీరు దళితుల్లోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే రామ్మూర్తి వాళ్ళకి గారు, సరైన ఒక్క అవకాశాలు నిమిషం. కల్పించలేకపోతున్నారు. మాట్లాడిస్తారా? మీ పాయింట్ అర్థమైంది. రామ్మూర్తి గారు దీన్ని క్లోజ్ చేద్దాం. ఎస్ మీ క్లోజ్ point చేద్దాం. అర్థమైంది. కొన్ని లేదు, లేదు, సందేహాలతో సార్, మనము రాజు గారు, ముగించొద్దు, ఒక్క మాట కొంత చెప్తాను. స్పష్టతతో ముగిద్దాం. ఒక్క మాట ఎస్ చెప్తాను. కిషోర్ గారు. ఇక్కడ 3 పార్టీల వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు ఇద్దరేమో మేమిద్దరము అణగారిన వర్గాల నుంచి అని అంటున్నాం. వాళ్ళిద్దరి పార్టీలనేమో ఒకే కుటుంబాలు లేకపోతే ఒకే కులాలు. ఈ రోజుకి కాదు, ఇంకో 10 ఏళ్ళైనా, గత 60 ఏళ్లలోనూ, ఇంకొక గత 10 ఏళ్లలోనూ అధికారంలో ఉన్నదైనా, పార్టీ వ్యవస్థ అయినా ప్రభుత్వ వ్యవస్థ అయినా ఒకే కులం చేతిలో ఉంటుంది. నేనేమో ఒక పార్టీ నుంచి, ఏ పార్టీ నుంచి ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నారు, 27 బీసీలు ఈరోజు క్యాబినెట్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు అత్యధికమైన శాతము, స్త్రీలకు మహిళలకు అత్యధికమైన శాతము క్యాబినెట్లో ఉన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాము. మేము రిజర్వేషన్లు సబ్ కేటగరైజ్ చేసి ఎందుకు బీసీ చేయాలి? దళితులు ఎందుకు చేయరు? ఆగండి, వారి దళితులు ఎందుకు చేయరు? దళితులు ఇది చేయమనండి, చూడండి, రాష్ట్రంలో ఏదైతే చేయమనండి. అగ్రవర్ణాలు ఎప్పుడైతే డామినేట్ చేశాయో ఆ 2 పార్టీలలో ఉన్నవారు, వారు ఆ డామినేషన్ కావాలంటున్నారు. నేను మాట్లాడుతుంటేనేమో నేను అగ్రవర్ణాల వాడిని అన్న టైప్ లో మధ్యలో మళ్ళీ నాకు కాషన్ వస్తుంది. అయినా నేనేమో మాట్లాడుతున్నాను సామాజిక న్యాయం గురించి, వీరిద్దరు ఏమంటారు, మన పార్టీ వాళ్ళు చేసినప్పుడు మనం మాట్లాడుకోవద్దు బ్రదర్, మన విషయాలు బయట పెట్టుకుంటామా? మనము అవతలోడు చేస్తున్నవాడు, మనకి మంచి చేస్తున్నవాడు, వాడిని దుష్టుడు అందాము. మనకు పార్టీ ముఖ్యమో ముందు, మన వర్గాల కన్నా అని చెప్పి వారిద్దరు మాట్లాడట్లేరా? కోవిద్ గారు మన ముందే మాట్లాడుతున్నారు కదండి, టీవీలోనే డైరెక్ట్ గా ప్రజల ముందే మాట్లాడుతున్నారు కదా. రామ్నాథ్ కోవింద్ గారు, రాజేంద్ర గారు, రాజేంద్ర గారు చెప్పండి. ఈ రోజు కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశ రాష్ట్రపతి అయ్యారు అంటే మీరు చెప్పారు, ఖర్చులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాళ్ళ వర్గాని కోసం అంటే అని చెప్పి మీరు అన్నారు చూసారా? ఆ గౌరవం ఇవ్వకపోయి ఉంటే బాగుండేది అంటారా మీరు? ఓన్లీ అగ్రవర్ణాలకే రాష్ట్రపతుల్ని చేసేసి వాళ్ళు ఎట్లాగూ బాగుంటున్నారు కదా అని చెప్పి అట్లాగే ఉంచితే బాగుండేది అంటారా? నో, ఇక్కడ ఒకే ఒక విషయం మీకు గుర్తు చేస్తా. ఇవాళ మీ మీద ప్రధానమైనటువంటి విమర్శ చెప్పి ముగిస్తాను కిషోర్ గారు. ఏదైతే రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ రాముడి ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి ఎందుకు తీసుకురాలేకపోయారు అన్నటువంటి ప్రశ్న జాతి మొత్తం అడిగింది మిమ్మల్ని. మరి దానికేం సమాధానం చెప్తాం? అలాగే బాధ్యతగా పాలకులుగా ఉన్న వాళ్ళు ఎస్సీలా, బీసీలా, ఎస్టీలా కాదు. ఎవరైతే అణగారిన జాతి ఉన్నదో, అలాగే ఆర్తులున్నారో, ఎవరైతే బాధితులున్నారో, ఎవరికి అవసరం అన్నదో వాళ్ళని గుర్తించి మనం పాలన చేయాలి. కానీ ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వం, అలాగే వీళ్ళకే రిజర్వేషన్ ఇస్తాం, ఇలాంటి కొన్ని అపోహలు పెంచేటటువంటి పరిస్థితి అంత ఆరోగ్యం కాదు సమాజానికి అన్నటువంటి విషయం మీరు గుర్తించాలి. ఎనీహౌ, పాల్గొన్న ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. ఇది ఫర్ ద పీపుల్. నమస్తే.